థాయిలాండ్, కంబోడియా మధ్య సరిహద్దు వివాదం మరోసారి ఉద్రిక్తతలకు దారితీసింది. సురిన్ ప్రావిన్స్లోని ప్రసాత్తా ముయన్ థామ్ ఆలయం సమీపంలో ఇరు దేశాల సైనికుల మధ్య తీవ్ర ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ ప్రాంతం థాయిలాండ్లోని సురిన్, కంబోడియాలోని వడ్డార్ మీంచే ప్రావిన్సుల్లో ఉందని రెండు దేశాలు వాదిస్తున్నాయి. ఈ ఘర్షణల్లో థాయిలాండ్లో 9 మంది పౌరులు మరణించగా 14 మంది గాయపడ్డారని థాయ్ సైన్యం తెలిపింది. కంబోడియా సైనికులు మొదట కాల్పులు జరిపారని థాయిలాండ్ ఆరోపిస్తుండగా, థాయ్ సైనికుల చొరబాటుకు స్వయం రక్షణలో స్పందించామని కంబోడియా రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ ఘర్షణలకు ముందు సరిహద్దులో జరిగిన ల్యాండ్ మైన్ పేలుడులో 5 థాయ్ సైనికులు గాయపడ్డారు. జూలై 16న మరో ల్యాండ్ మైన్ పేలుడులో 3 సైనికులు గాయపడ్డారు. ఈ ల్యాండ్ మైన్లు కొత్తగా అమర్చిన రష్యన్ తయారీవి అని థాయిలాండ్ ఆరోపిస్తుండగా, అవి గత యుద్ధాల నుండి మిగిలినవని కంబోడియా ఖండించింది. ఈ ఘటనలతో ఉద్రిక్తతలు పెరిగి థాయిలాండ్ తమ రాయబారిని రీకాల్ చేసుకోగా, కంబోడియా రాయబారిని బహిష్కరించింది. రెండు దేశాలు దౌత్య సంబంధాలను తగ్గించుకున్నాయి. ఈ వివాదం 1962లో అంతర్జాతీయ న్యాయస్థానం ప్రసాత్తా ముయన్ థామ్ సమీప ప్రాంతాన్ని కంబోడియాకు కేటాయించినప్పటి నుండి కొనసాగుతోంది. మే నెలలో ఎమరాల్డ్ ట్రయాంగిల్ వద్ద జరిగిన ఘర్షణలో ఒక కంబోడియా సైనికుడు మరణించడంతో ఈ ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. థాయిలాండ్ F-16 యుద్ధ విమానాలతో కంబోడియా సైనిక లక్ష్యాలపై దాడులు చేసింది. దీనిని కంబోడియా అంతర్జాతీయ చట్ట ఉల్లంఘనగా ఖండించింది. కంబోడియా సైన్యం BM-21 రాకెట్లు, ఇతర ఆయుధాలను ఉపయోగించిందని థాయ్ సైన్యం ఆరోపించింది. 40,000 మంది పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు, సరిహద్దు మూసివేశారు. ఈ ఘర్షణలు ప్రాంతీయ సంఘర్షణగా మారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.